ही हूँ उनका सेवक हूँ సలాం వాలేకుం బాద్షా ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం జహాపన ఒక మంచుగడ్డ తెప్పిస్తే అర్థమయ్యేలా చూపిస్తాను ఎవరెక్కడ జహాపన ఇది మీరు పంపించిన నిధి దీన్ని మీ చేతుల మీదుగా పక్కన వాళ్ళకి అందించండి మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలు చేరేలోగా ఇలా అయిపోయింది వాహ్ శబాష్ ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడదాం గోపలను వెంటనే హస్నాబాద్ తహసీల్దార్ గా నియమించండి కూర్చున్నావేమిటి ఆయన ఎవరనుకుంటున్నావు ఈ పరగడాకే తహసీల్దారు నా రాముణ్ణి కూసంత మనసు పెట్టి చూడండయ్యా ఆ స్వామి నాకు కల్లో కనపడ్డాడయ్యా నాకు పూజా పునస్కారాలు చెయ్యవే అని అడిగిండయ్యా నేను పుట్టుకోమంటే నా రాముడు దిక్కులేని వాడైపోతాడని గుండెల్లో బిక్కు బిక్కుమంటుందయ్యా రాముడికి మందిరం నిర్మించే వరకు ఇదే మా ఇల్లు ఆ రాముడే వచ్చి చెప్పినా ఈ రాముడికి మందిరం కట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు ప్రతి మనిషిలో ఉన్న దైవ భక్తిని తట్టి లేపుతాను వాళ్ళిచ్చిన చందాలతోనే గుడిని నిర్మిస్తాను రామదాసు ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పాడు నేను శ్రీరామదాసుడని ఆ రామయ్య అన్నాడట ఏమిటి ఇలా వచ్చారు సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు చలో చలో మా అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు అది దుర్వినియోగం కాదు జహాపన సద్వినియోగం ఖమోష్ బక్వాస్ బంద్ కరో చేసిన తప్పు ఒప్పుకోకపోవటమే కాక మమ్మల్ని నిలదీస్తున్నావా ఈ పొగరబోతుని కారాగృహంలో బంధించండి కానీ విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర నన్ను రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర ఆకత్త గుడికి 6 లక్షలు దాంట్లో నీటి వెనక్కి హెత్తాను చీరావు లెక్క చెప్పు ప్రాకారములు సొంపుతో గట్టిస్తే రామచంద్ర ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర లక్ష్మణుకు చేయిస్తే ముత్యాల పథకము ఆ పథకానికి బట్టి 10,000 మోహరీలు రామచంద్ర చేయిస్తిని చింతాకు పథకము రామచంద్ర ఆ పథకానికి బట్టి 10,000 వరహాలు రామచంద్ర కలికి తురాయి నీకు కొలుపుగా చేయిస్తిని రామచంద్ర నీ తండ్రి దశరథ మహారాజు పంపెన లేక నీ మామ జనక మహారాజు పెట్టెన ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర రామదాస్ మహాభక్తులని మిమ్మల్ని హింసించి
చాలా పెద్ద తప్పు చేశాం. ఆ రామదర్శనంతో మా కళ్ళు తెరుచుకున్నాయి. మమ్మల్ని మన్నించండి. మీకు పాపం ఎక్కడిది ప్రభు? పతిత పావనుడైన శ్రీరామచంద్ర ప్రభు దర్శనం సిద్ధించిన పుణ్యాత్ములు మీరు. అసలైన పాపాత్ముడు నేను. అందుకే ఆ భాగ్యం నాకు కలగలేదు. దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా రామకోటి రచించడమా సీతారామస్వామి నే చేసిన నేరమనేమి అదిగో శబరి, శబరి సకల ఫల ప్రదాతకే ఫలాలు తినిపిస్తోంది. శబరి నీకుతో పుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసి మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కానీ రామ ప్రసరమ్యధాం రమణీయనాం రఘువంశసోమరణ రంగ భీమ రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ నీరద శ్రావ నిజ భుజోత్తమ భోజనల లామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహి ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ భావ పృథు సంఘ విభంగ గరుడ గమన రారా ఏంటండి ఇది? ఎంత వేడినా నా రాముడు నన్ను కరుణించడం లేదు కమల. నేనే నా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమండి, ఒక్కసారి అటు చూడండి. ఆ రాముడు ఇంకెక్కడో ఉంటాడు. తనని నమ్మి కొలిచే భక్తుల హృదయాల్లోనే కొలువై ఉంటాడు అని రుజువైంది కదా. నా స్వామి నా గుండెల్లో. అవునండి. చూస్తాను, నా రాముడు నా గుండెల్లో ఉన్నాడో లేదో చూస్తాను. నేను భక్తుడు కాదు, నా గుండెలు చేర్చి మరీ తెలుసుకుంటాను. జై శ్రీరామ్! నా స్వామి, నా స్వామియా. నీ స్వామిని నీడలేని మాకు ఓ ఓడు కల్పించావు. నిరంతరం మా నామకీర్తనలు గావించి పరవశింపజేసి భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకునేంత వాడవయ్యావు. ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తావు. అదేమి ఆనందలోక స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? మా ఆత్మలు ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తాం. మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది.